ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. మనం లూకా సువార్తని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉన్నాం. ఈ రోజు ప్రభు చిత్తం అయితే లూకా సువార్త 18వ అధ్యాయం 15 to 17 వర్సెస్ 15, 16, 17 వచనాలు మాత్రం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 18th చాప్టర్. We just meditate on three verses, 15, 16, 17. అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 18, 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుదాం. తమ శిష్యువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా, ఆయన శిష్యులను చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించి, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపడవారు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ సందర్భం మనకు తెలుసు. యేసు ప్రభు వారు యెరూషలేం వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. విస్తారమైన జన సమూహం ఆయన్ను వెంబడిస్తా ఉంది. యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు సాగుతా ఉన్నాడు. లూకా సువార్తలోని ఈ వాక్య భాగం, అంటే మనం చదివిన ఈ వాక్య భాగం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం. మనం ఇదే సందర్భాన్ని, ఇవే మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మరియు మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఇదే సంగతులు, ఇవే మాటలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం ప్రకారం చూస్తే యేసు ప్రభు వారు జన సమూహంతో మ్యారేజ్ గురించి, రీమ్యారేజ్ గురించి, అంటే వివాహం గురించి, మరలా వివాహం చేసుకునే విషయం గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతుండగా కొందరు తమ చిన్న పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాటలు రాయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తా వస్తాం. ఈ లేఖన భాగం చాలా చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. దీని మీద మనం ధ్యానం ఉంచాలి. అందుకే ఈరోజు కేవలం 3 వచనాలు మాత్రమే మన ధ్యానం కొరకు తీసుకోవడం జరిగింది. ఎందుకు ప్రాముఖ్యమైంది అని అంటే, బికాస్ హియర్ లార్డ్ జీసస్ మెన్షన్డ్ అబౌట్ క్రైటీరియా టు ఎంటర్ ఇన్ టు హెవెన్. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటి క్రైటీరియా అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. అందువల్లనే ఈ చిన్న భాగాన్ని మనం ఎంచుకొని దాన్ని మనం ధ్యానం చేస్తాం. సో బికాస్ ఆఫ్ దిస్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ నాట్ టు బి ఓవర్లుక్డ్ అండ్ నెగ్లెక్టెడ్ ఇన్ ఎనీ వే. సో లెట్ us dive into this very important passage of scripture. లూకా సువార్త 18వ అధ్యాయంలో పారబుల్ ఆఫ్, దీనికంటే ముందు మనం చూసాం పరిసయుడు మరియు సుంకరి యొక్క ఉపమానం. అంటే పరిసయుడు సుంకరి ఉపమానంలో కూడా యేసు ప్రభు ఏం చెప్పాడు? సుంకరి పరలోకానికి వెళ్ళాడు. సుంకరి ప్రార్థన అంగీకరించబడింది, పరిసయుడి ప్రార్థన అంగీకరించబడలేదు. అంటే ఎవరు పరలోకానికి వెళ్ళారు, ఎవరు నరకానికి వెళ్ళారు అనే విషయాన్ని అంతకు ముందు వచనాల్లో చెప్పాడు యేసు ప్రభు. దానికి కొనసాగింపుగా మరలా పరలోకానికి సంబంధించి, పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎలాంటి వారు ప్రవేశిస్తారు అనే విషయాన్ని దానికి కొనసాగింపుగా మరి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు కదా. అందుకని జాగ్రత్తగా ఈ 3 వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. తమ శిశువులను అని రాయబడింది కదా. తమ శిశువులను అంటే ఇన్ఫెంట్స్ ని. ఇన్ఫెంట్స్ అంటే, శిశువులు అంటే అర్థం ఏంటంటే నడవలేని చిన్న పిల్లలు. బహుశా వారిని చేతుల మీద ఎత్తుకునే పిల్లల్ని కొందరు యేసు ప్రభు దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేశారు. చేతుల మీద ఎత్తుకొని తెచ్చే శిశువులు, చిన్న పిల్లల్ని. ఎందుకు అని అంటే, లూకా సువార్త ప్రకారం యేసు ప్రభు ముట్టుకోవాలనేది వారి ఇంటెన్షన్. ఆ పేరెంట్స్ ఇంటెన్షన్ ఏంటంటే యేసు ప్రభు వారు వారిని ముట్టుకోవాలని, అనగా యేసు ప్రభు వారిని బ్లెస్ చేయాలని. మత్తయి గారు రాసిన దాని ప్రకారం ఏంటంటే, మత్తయి సువార్తలో వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని అని అక్కడ రాయబడింది మత్తయి సువార్తలో. ఆ తర్వాత మార్కు సువార్త ప్రకారం వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాలని. సో యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు పిల్లల్ని. దిస్ ఈజ్ కామన్ ప్రాక్టీస్ ఇన్ జూయిష్ కల్చర్. యూదుల సాంప్రదాయంలో ఇది సాధారణంగా జరిగేది. ఎందుకనంటే యూదులు సాధారణంగా మత పెద్దలు, బోధకుల దగ్గరికి ఇలా తమ చంటి బిడ్డలను తెచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థించమని, ఆశీర్వదించమని కోరతారు. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆచారం.
అలాగే యేసుప్రభు దగ్గరికి తెచ్చారు వాళ్ళు. అయితే ఇలా చిన్న పిల్లల్ని యేసుప్రభు దగ్గరికి తెస్తున్న వారిని యేసుప్రభు శిష్యులు గద్దించారు. ఆ ఆ గద్దించడం చూసిన యేసుప్రభు వారు మార్కు సువార్తల ప్రకారం, మార్కు సువార్తలో రాయబడిన విషయాన్ని మనం తీసుకుంటే, ఆ చిన్న బిడ్డల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంటే గద్దించిన శిష్యుల మీద హీ బికేమ్ ఫ్యూరియస్ ఆన్ దెమ్ అని రాయబడింది. అంటే వాళ్ళ మీద చాలా కోప్పడ్డాడు యేసుప్రభు. అంటే చిన్న బిడ్డల్ని తన దగ్గరికి రాకుండా ఆటంకపరిచిన శిష్యుల మీద యేసుప్రభు చాలా కోప్పడ్డాడు అని మార్కు సువార్తలో రాశాడు. సో మొట్టమొదటి లెసన్ మనము ఈ 3 వచనాల్లోంచి నేర్చుకున్నది ఏంటంటే, చిన్న బిడ్డలని అని చిన్న చూపు చూసే వారి మీద యేసుప్రభు వారు కోప్పడతాడు కదా. చిన్న బిడ్డలని చిన్న చూపు చూడకూడదు. అంటే వారిని మనం ప్రెషియస్ గా ఎంచాలి. చిన్న బిడ్డల్ని మనం విలువైన వారిగా ఎంచాలి తప్ప, వీళ్ళదేముందిలే చిన్న పిల్లలు, ఒక చాక్లెట్ ఇస్తే అట్ట పడి ఉంటారు, వీళ్ళకి అసలు దేంట్లో వీళ్ళకేం నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకేం జ్ఞానం ఉండదు, వీళ్ళకేం సలహాలు చెప్పడం రాదు, వీళ్ళదేముందిలే పిల్లలు అనే భావన యేసుప్రభు వారికి నచ్చదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం చాలా సార్లు మనం లోకంలో ఉన్న కల్చర్ ఏంటంటే, చిన్న బిడ్డలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. మనం ఇంతకుముందు అనుకున్నట్టు వారిదేముందిలే అని అనుకుంటాం, వారికేం తెలుసు, అరే పక్కకి వెళ్ళి ఆడుకోపో, అక్కడ సీరియస్ విషయాలు డిస్కస్ చేస్తున్నాం కదా అని చాలా సార్లు వారితో అలా మనం రూడ్ గా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వి గివ్ నో ప్రయారిటీ ఫర్ దెమ్. వాళ్ళకి మనం ఎప్పుడు అంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళను ప్రేషియస్ గా మనము ప్రాధాన్యత ఉన్న వారిగా మనం ఎంచము కదా. యేసు ప్రభు వారు శిష్యులు కూడా అదే విధంగా ఆ ఓల్డ్ వ్యూలోనే, ఓల్డ్ ప్యాటర్న్ లోనే పాటించడంతో చిన్న బిడ్డలను అడ్డుకున్నారు వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకుండా. అది యేసు ప్రభు వారికి కోపం తెప్పించింది కదా. సో కాబట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం చిన్న పిల్లల్ని మనం చిన్న చూపు, వాళ్ళని తేలిగ్గా తీసుకోకూడదు, వాళ్ళని ప్రెషియస్ గా మనం చూడాలి అనే విషయాన్ని ఒకటి మనం నేర్చుకోవచ్చు ఆ అంశంలోంచి. అది మొదటిది. రెండో విషయాన్ని చూస్తే, ఇట్ ఈస్ డేంజరస్ ప్లేస్ టు స్టాండ్ బిట్వీన్ జీసస్ అండ్ చిల్డ్రన్ అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి. అంటే చిన్న పిల్లలకు యేసు ప్రభు దగ్గరికి రాకుండా మధ్యలో అడ్డుగా ఉండడం, అది చాలా ప్రమాదకరమైన స్థలం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది యేసు ప్రభు కోపం తెప్పిస్తుంది. అంటే చిన్న పిల్లలు యేసు ప్రభు దగ్గరికి రాకుండా మనం అడ్డుకుంటే అది ప్రభువుకి కోపం తెప్పిస్తుంది అనే విషయాన్ని కూడా, మనం అడ్డుగా నిలబడకూడదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎవరమైనా సరే, పేరెంట్స్ అయినా కానీ, గ్రాండ్ పేరెంట్స్ అయినా కానీ, ఆంటీస్ అయినా కానీ, అంకుల్స్ అయినా కానీ, టీచర్ అయినా కానీ కదా, బ్రదర్ అయినా కానీ, సిస్టర్ అయినా కానీ, యామ్ ఐ కీపింగ్ ఎ చైల్డ్ కమింగ్ టు జీసస్ విత్ మై యాక్షన్స్, విత్ మై వర్డ్స్, విత్ మై హై టోన్, ఇరిటబిలిటీ, యాంగర్, బిజీనెస్ అనే విషయం, కెరీర్ చాయిసెస్ ఆల్సో అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని. అంటే చిన్న బిడ్డలకి యేసు ప్రభుకి మధ్యలో నిలబడడం అనేది చాలా ప్రమాదకరమైన స్థలంలో మనం నిలబడుతున్నాం. చిన్న బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఏ రకంగా కూడా మనం అడ్డుకోకూడదు, మనం అడ్డుబండగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఈ ఈ సంఘటనలోంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే కదా లూకా సువార్త 17:2లో, వారి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయుట కంటే వాడి మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబట్టడానికి మేలు కదా. చిన్న బిడ్డలు జీసస్ దగ్గరికి రాకుండా అడ్డుపడే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఇది రెండో పాఠం మనం నేర్చుకోవాల్సింది కదా. మొదటిదేమో చిన్నపిల్లల్ని తేలిగ్గా తీసుకోకూడదు, చిన్నపిల్లలు ప్రెషియస్, దేవుడి దృష్టిలో విలువైన వారు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, చిన్న బిడ్డలకి యేసు ప్రభుకి మధ్యలో మనము అడ్డుగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం. మూడో సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారి శిష్యుల మీద కోప్పడి he summoned parents to bring their children to him కదా. యేసు వారిని తన యొద్దకు పిలిచి, అంటే 16 వచనం, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి అని అన్నాడు. సమండ్ అంటే ఆజ్ఞాపించడం. అంటే పేరెంట్స్ కి యేసు ప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే, ఆజ్ఞ అంటే హుకుం ఏంటంటే, బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు మీ, గాడ్ ఈస్ సేయింగ్.
మీ పిల్లల్ని నా దగ్గరికి తీసుకొని రండి అంటున్నాడు యేసు ప్రభు కదా. బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు మీ అంటే మనము మన పిల్లలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే వారంగా ఉండాలి. ఇది పేరెంట్స్ కి దేవుడు ఇచ్చిన కమాండ్, ఆజ్ఞ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన పిల్లలకి యేసు ప్రభు గురించి చెప్పాలి కదా. ఈవెన్ దే సైలెంట్ మాట్లాడొద్దు. ఈవెన్ దే ఆర్ ఇన్ఫెంట్స్, వి నీడ్ టు బ్రింగ్ దెమ్ టు జీసస్ కదా. శిశువులను తెస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి చిన్న పిల్లలైనా సరే, శిశువులైనా సరే, మనము మన పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలను రెగ్యులర్ గా మందిరానికి తీసుకురావాలి, పిల్లల్ని రెగ్యులర్ గా సండే స్కూల్ కు తీసుకొని రావాలి, పిల్లల్ని రెగ్యులర్ గా చర్చ్ గ్యాదరింగ్స్ కు తీసుకొని రావాలి, పిల్లల్ని రెగ్యులర్ గా BBS లకు తీసుకొని వెళ్ళాలి, వారికి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, వారికి అర్థం కానివి వారికి వివరించడం చేయాలి కదా. అంటే చిన్న పిల్లల్ని మనము ప్రభు దగ్గరికి తీసుకురమ్మని ప్రభు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు పేరెంట్స్ గా. కాబట్టి ఆ విషయంలో మనం ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు, శిశువులని కూడా చూడకూడదు. శిశువులైనా సరే మనం వాళ్ళని మందిరానికి, సండే స్కూల్ కి, దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ గా మనము తీసుకొని రావాల్సిందే అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం దీంట్లోంచి మనం నేర్చుకుంటున్నాం కదా. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో తల్లిదండ్రులకి దేవుడు చెప్పిన మాట, మీరు పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు వారికి దేవుని గురించి చెప్పాలి కదా. దేవుని వాక్యం వారితో మాట్లాడాలి. అంటే పదే పదే యేసు ప్రభువును వారికి పరిచయం చేయాలి, యేసు ప్రభు దగ్గరికి వారిని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఈ చిన్న ఈ 3 వచనాల్లోంచి మనం నేర్చుకోవచ్చు. అయితే ఎందుకు వై జీసస్ వాంట్స్ చిల్డ్రన్ టు కమ్ టు హిమ్, ఎందుకు చిన్నపిల్లలు తన దగ్గరికి రావాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు అని అంటే ఒకటే ఒక కారణం ఏంటంటే బికాస్ జీసస్ లవ్స్ చిల్డ్రన్ అండ్ హీ వాంట్స్ టు లే హ్యాండ్స్ ఆన్ దెమ్, హీ వాంట్స్ టు బ్లెస్ అండ్ ప్రే ఫర్ దెమ్ కదా. అందుకే మత్తయి సువార్త 18:10లో ఏమంటాడంటే, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనిడి అంటాడు. చిన్న బిడ్డల్లో ఎవరిని మీరు తృణీకరించొద్దు అంటా ఉన్నాడు. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ లవ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ హిస్ లైఫ్ టైం. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చిన్న బిడ్డల పట్ల తనకున్న ప్రేమని ఆయన ఈ విధంగా వ్యక్తపరిచాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. రిమెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక థియలాజికల్ పాయింట్. రిమెంబర్, హీ వాజ్ నాట్ సెంటిమెంటల్ అబౌట్ చిల్డ్రన్. సెంటిమెంట్ గురించి మాట్లాడలా యేసు ప్రభు వారు కదా. సెంటిమెంట్ కాదు, యేసు ప్రభుకి సెంటిమెంట్లు ఉండవు, యేసు ప్రభుకి ప్రేమ ఉంటది. హీ నోస్ చిల్డ్రన్ ఆర్ సిన్ఫుల్ కదా. పిల్లలు పాపులే కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది అన్నాడు కదా. అంటే హీ నోస్ చిల్డ్రన్ ఆర్ సిన్ఫుల్, దే ఆర్ సిన్ఫుల్ విత్ ఇన్ దెమ్ ఆర్ ఇన్ దేర్ మదర్ రూమ్, బట్ హీ లవ్స్ చిల్డ్రన్. అయితే ఆయన ప్రేమిస్తాడు, పిల్లలు అంటే ఇష్టం ఆయనకి. మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఇన్నోసెన్స్ అండ్ హ్యూమిలిటీ. పిల్లలకు ఉండే ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, తర్వాత వాళ్ళకున్న హ్యూమిలిటీ ఆయనకు నచ్చుతుందేమో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇక్కడ చిల్డ్రన్ అంటే ఇట్ ఈస్ అప్ టు మెచ్యూరిటీ అండ్ అకౌంటబిలిటీ ఫర్ దేర్ లైఫ్. అంటే పిల్లలు రక్షణ పొందుకునే అకౌంటబిలిటీకి వచ్చేంత వరకు వాళ్ళందరు పిల్లలే కదా. ఆ పిల్లలందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అనే విషయాన్ని. అంతేకాదు, జీసస్ ఒక అన్బిలీవర్ ని, పాపిని బ్లెస్ చేయడం స్క్రిప్చర్ లో చిన్న బిడ్డలే. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. యేసు ప్రభు చిన్న బిడ్డల దగ్గర తీసుకొని వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం, వాళ్ళని బ్లెస్ చేయడం. అంటే ఈవెన్ దో దే ఆర్ సింపుల్, ఈవెన్ దో దే బార్న్ ఇన్ సిన్, ఇన్ దేర్ సిన్, బట్ స్క్రిప్చర్ లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆయన ఎవరిని పాపుల్ని ఆయన ఆ విధంగా బ్లెస్ చేయలేదు, కానీ చిన్న బిడ్డల పట్ల ఆయనకు ప్రత్యేకమైన కన్సర్న్, లవ్, అఫెక్షన్ అవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎనీవే, హీ లవ్స్ చిల్డ్రన్, హీ ఎంబ్రేస్డ్ చిల్డ్రన్ అండ్ హీ ప్రేడ్ ఫర్ దెమ్. కాబట్టి పిల్లల్ని అంటే ఆయన ప్రేమించాడు, పిల్లల్ని ఎంబ్రేస్ చేశాడు అండ్ వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. సో ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మనం కూడా, మనకు దేవుడు యేసు ప్రభు చెప్పిన మాదిరి ఏంటంటే, we need to love little children, we need to embrace them, bless them and pray for them. దేవుడు చూపించిన మనకు మాదిరి.
అలాగని కరెక్షన్ చేయకుండా ఉండమని చెప్పట్లా బైబిల్. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిందే. కరెక్ట్ చేయకపోతే ఆ కదా ఆ వ్యర్థం వాడని కుమారుడు తండ్రికి విరోధి అని చెప్తాం కదా. అంటే అన్ని వేళ బెత్తం అంటే కరెక్షన్ అప్పుడే బెత్తం. మనం మిగతా సమయాల్లో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళని ఎంబ్రేస్ చేయాలి, వాళ్ళ మీద వాళ్ళని బ్లెస్ చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. సో ఈ విధంగా మనం చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది 15వ వచనం నుంచి మనం నేర్చుకునే విషయాలు కదా. తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి, ఆటంకపరచక నా యొద్దకు రానియుడి అని అన్నాడు కదా. 16వ వచనంలో కూడా కొంచెం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత 16వ వచనంలో మనం చూస్తే యేసుప్రభు వారు చివర 16వ వచనం చివరిలో ఆయన చెప్తున్న మాట ఏమిటనంటే చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది అని అన్నాడు. ఇక్కడ ఇది క్రిటికల్ విషయం, మనం నేర్చుకోవాల్సింది. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అంటే దేవుని రాజ్యం చిన్న బిడ్డల వంటి వారిదే అని అంటా ఉన్నాడు. దేర్ ఈజ్ ఎ రిచ్ ట్రూత్ ఇన్ దీస్ వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చెప్పిన ఈ విషయంలో చాలా శ్రేష్టమైన సంగతులు దాగి ఉన్నాయి. ఇలాంటి వారిదే పరలోకం అంటే చేతులలో ఎత్తుకునే పిల్లలు ఏం చేయగలరు? అసలు ఏం చేయలేరు కదా వాళ్ళు. ఏ పనిలోనైనా వారిది జీరో కాంట్రిబ్యూషన్ కదా. అంటే చిన్న బిడ్డలు మోరల్ స్టాండర్డ్స్ ని పాటించలేరు, స్పిరిచువల్ స్టాండర్డ్స్ తెలియదు వాళ్ళకి, రిలీజియస్ డ్యూటీస్ కూడా ఏమి పర్ఫామ్ చేయలేరు. అనగా మోరల్ గా, స్పిరిచువల్ గా, రిలీజియస్ గా దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ జీరో. అంటే ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఒక ఇన్సైట్ దీంట్లో, మన సాల్వేషన్ లో మన పాత్ర కూడా జీరో అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు కదా. మన సాల్వేషన్ లో మన పాత్ర కూడా జీరో కదా. యూ కాంట్ డూ ఎనీథింగ్ టు ఎర్న్ యువర్ సాల్వేషన్. ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్, నాట్ బై వర్క్స్ కదా. మన రక్షణ కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం పొందుకున్నాం, పనులతో నిమిత్తం లేదు అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు కదా. ఈ విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరికి తెలుసు, 5, 8, 9 వచనాల్లో. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్, నాట్ బై వర్క్స్. మీ క్రియల ద్వారా మీరు రక్షణ పొందలేదు, కేవలం నా కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు అని చెప్తా. ఇది వింటున్న పరిచయాలకు ఈ మాటలు షాక్ కొట్టుంటాయి, షాక్ తగ్గుంటాయి కదా. అరే, తాము నీతి క్రియలు నమ్ముకొని జీవిస్తా ఉంటే ఈయన ఇలా అంటాడు ఏందని నిర్గాంతపోయి ఉంటారు వాళ్ళు కదా. అందుకే ఆయన మీద కసి పెంచుకున్నారు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్ని పాటిస్తూ మా నీతి క్రియలు మమ్మల్ని పరలోకానికి తీసుకుపోతాయని వాళ్ళు అనుకుంటా ఉంటే, ఆయనేమో శిశువులను పట్టుకొని ఇలాంటి వాళ్ళదే పరలోకం అంటే జీరో కాంట్రిబ్యూషన్. పిల్లలు దశంభాగం మిలేరు, పిల్లలు పుదీనాలో వీటిలో దశంభాగం మిలేరు, 3 సార్లు ఉపవాస ప్రార్థన చేయలేరు, ఈయనేది ఇట్లా అంటా ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి షాక్ కొట్టుంటది అది. అందుకే ఆయన మీద కసి పెంచుకున్నారు, ఆయన చంపేదాకా నిద్రపోలే వాళ్ళు. అందుకే ఈయనేంది మేం పాటించే మా సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడుతా ఉన్నాడు అని మా ఆచారాలు, సాంప్రదాయాలు ఏమైపోతాయి, అవుట్వర్డ్ స్పిరిచువాలిటీ ఒక్క మాటతో ఈ మాట చెప్పి యేసుప్రభు వారు ఇలాంటి వారిదే పరలోకం మన శిశువులను పట్టుకొని చెప్పి వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, అవుట్వర్డ్ స్పిరిచువాలిటీని కాల్చి బూడిద చేశాడు యేసుప్రభు ఒక్క మాటలో, చిన్న స్టేట్మెంట్ లో. ఈ చిన్న బిడ్డల వంటి వారిదే పరలోకం అని కదా. అంటే దిస్ వరల్డ్లీ కింగ్డమ్ బిలాంగ్స్ టు పవర్ఫుల్, రిచ్, స్కిల్ఫుల్, అచీవర్స్, టాలెంట్స్, సెల్ఫ్ రైచియస్ పీపుల్. ఈ లోకం ఎవరిది? ఈ లోక రాజ్యం ఎవరిది అంటే శక్తిమంతులది, ధనవంతులది, నైపుణ్యం ఉన్న వాళ్ళది, అచీవర్స్ ది, టాలెంట్ ఉన్న వాళ్ళది, సెల్ఫ్ రైచియస్ ది. బట్ జీసస్ ఈస్ సేయింగ్ మై కింగ్డమ్ బిలాంగ్స్ టు లోలీ, హంబుల్, హూ హ్యావ్ నో మెరిట్, no achievement, no moral, no spiritual, no religious achievement. It is for those who can't do anything to enter into heaven. ఇట్లాంటి వాళ్ళదే పరలోకం, చిన్న బిడ్డలది. చిన్న బిడ్డల్లాగా ఆ తగ్గింపు స్వభావం ఉన్న వాళ్ళది, ఏమి సాధించకపోయినా పర్వాలేదు, కేవలం నా కృప ద్వారా నేను వాళ్ళకి రక్షణ ఇస్తున్నాను అని చెప్పి యేసుప్రభు వారు మరి కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాడు. కాకలు తీరిన యోధులది కాదు పరలోకం, కొమ్ములు తిరిగిన మొనగాళ్ళది కాదు పరలోకం, శాస్త్రాలు ముక్కున పట్టి వల్ల వేసే వాళ్ళది కాదు పరలోకం,
అదే నిత్యం ఉపవాసాలు పూజలు చేసేవారిది కాదు పరలోకం. పరలోకంలో సంపాదించడానికి మనది జీరో కాంట్రిబ్యూషన్. కేవలం యేసు ప్రభు సిలువలో చనిపోవడం ద్వారా మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే మీరు పరలోకం చేరతారు తప్ప మీ పర్ఫార్మెన్స్ ద్వారా కాదు అని ఇక్కడ యేసు ప్రభు వారు కుండ బద్దలు కొట్టినట్టు, సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్, అవర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇట్ ఈస్ జీరో అని చెప్తాం కదా. ఈ మాట చెప్పినప్పుడు సరే మన కాంట్రిబ్యూషన్ జీరో అయితే, మత్తయి సువార్తలో ఒక వ్యక్తి అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి చెప్తున్నా. ఒక వ్యక్తి ఒక పొలంలో ఒక నిధిని కనుక్కొని అతను పోయి తనకున్నదంతా అమ్మేసి వచ్చి మరి ఆ పొలాన్ని కొన్నాడని యేసుప్రభు వారు ఒక ఉపమానంలో చెప్పాడు కదా. దాని సంగతి ఏంటి అని అంటే, ఇదేమో సాల్వేషన్ కు సంబంధించిన విషయం. అదేమో సాల్వేషన్ యొక్క విలువ ఎంత అనేది. అంటే సాల్వేషన్ యొక్క ఎంత విలువైంది సాల్వేషన్ అంటే, మనకున్నదంతా ఇచ్చేసి మనం రక్షణ పొందుకునే అంత విలువైంది సాల్వేషన్ అనే విషయాన్ని చెప్తాం. అందుకే కదా, అంటే రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. యేసుప్రభు శిలువ ద్వారా, కృప ద్వారా మాత్రమే అనుగ్రహించబడింది. కానీ నిజంగా రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, పౌలు అంటాడు కదా, నాకు చాలా మెరిట్స్ ఉన్నాయి అని చెప్తూ, నా ఈ మెరిట్స్ అన్ని యేసుప్రభు ఇచ్చిన సాల్వేషన్ తో పోలిస్తే అది నా పెంటతో సమానం అనిపిస్తుంది అని అంటాడు. అంటే పౌలుకున్న ఆస్తి, విద్యార్హతలు, ఆయన ఫారిసీ అయి ఉండడం, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం. అంటే వెన్ వి కంపేర్ ద సాల్వేషన్ దట్ గాడ్ హెస్ గివెన్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం అంతా, ఒకటి సర్వలోకం అంతా ఒక చోటు ఉంటే దాన్ని మనం సాల్వేషన్ తో కంపేర్ చేస్తే అది ఒక పెంటతో సమానం, చెత్త బుట్టలో వేయడానికి సమానం. సాల్వేషన్ బై గ్రేసే. అయితే నిజంగా నువ్వు సాల్వేషన్ అనుభవం పొందుకున్నాడు అయితే అట్లా వదిలిపెట్టేస్తావు అంతా కదా. జక్కయ్య, పొట్టి జక్కయ్య స్టోరీలో, పొట్టి జక్కయ్య నా సగం ఆస్తి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అది వస్తుంది నీకు, సాల్వేషన్ నీకు గ్రేసే. అయితే అయిన తర్వాత నీలో ట్రమెండస్ మార్పులు వస్తాయి. నువ్వు మందిరానికి వచ్చి నువ్వు సాల్వేషన్ ఎన్ని చేసుకోవు, కానీ నువ్వు సాల్వేషన్ ఎన్ని చేసుకున్న తర్వాత నాకు దేవుడే ఇంపార్టెంట్ అని అన్ని వదిలిపెట్టి మందిరానికి పరిగెత్తావు. అంటే అది నీలో వచ్చే మార్పు. అంటే ఆస్తి కూడా నువ్వు లెక్క చేయవు. రక్షించబడిన తర్వాత ఇంత గొప్ప ఆస్తి, అర్థమైందా నేను చెప్తుంది? అంటే నేను మందిరానికి వచ్చితే రక్షణ రాదు అని చెప్పినందుకు మనం రక్షించబడ్డ తర్వాత మందిరానికి రాకుండా ఉన్నాం. అర్థమైందా? రక్షణ పొందేది వేరు, రక్షణ ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. కానీ రక్షించబడిన తర్వాత నా ఉద్యోగమా మందిరమా అంటే నేను మందిరమే అంట. ఎందుకంటే అంత విలువైంది సాల్వేషన్ కదా. నా ఆస్తి పాస్తుల మందిరమా అంటే నేను మందిరమే అంట. నీకు పెద్ద అమెరికా అధ్యక్ష పదవి ఇస్తా, మందిరమా? అమెరికా అధ్యక్ష పదవి కావాలా, మందిరమా కావాలంటే నాకు మందిరమే కావాలంట. అమెరికా అధ్యక్ష పదవి వద్దంట. ఎందుకంటే అదంత విలువైందని నేను గ్రహించా కాబట్టి. అయిన తర్వాత మనకు వచ్చే మార్పు అది. కాబట్టి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలా. ఆ ప్రెషియస్నెస్ ని నిజంగా రక్షణ పొందిన వాళ్ళు దాన్ని అనుభవిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ముందుకెళ్దాం. 17వ వచనం కదా, ఆ తర్వాత 16వ వచనం అయిపోయింది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. 17వ వచనంలో ఏమంటా ఉన్నాడు? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు దాంట్లో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించని వాడు దాన్ని ఎంత మాత్రము ప్రవేశింపడు. చిన్న బిడ్డలకున్న నేచర్ చూడండి, మనం ఏదైనా ఇస్తే వెంటనే తీసుకుంటారు, వాళ్ళు అంగీకరిస్తారు కదా. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా బాగా తీసేసుకుంటారు చేతిలో. కానీ ఎట్లాంటి కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా, అది చాక్లెట్ కాకపోయినా ఇన్ఫెంట్స్, చిన్నపిల్లలు వాళ్ళే పోయి పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు కదా. అంటే మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, అంగీకరించే స్వభావం ఉంటుంది వాళ్ళకి. శిశువులకి వెంటనే చేయించినా కూడా, వేలిచ్చినా కూడా దాన్ని పట్టుకుంటారు కదా. అంటే చిన్న బిడ్డలు ఉండే ఆ రిసీవింగ్ నేచర్. సాల్వేషన్ ఈజ్ బై రిసీవింగ్, నాట్ అచీవింగ్. రక్షణ అనేది మనం అచీవ్ చేసుకునేది కాదు, రిసీవ్ చేసుకునేది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనే. సో సాల్వేషన్ బై గ్రేసే ఇస్తా ఉన్నాడు. అయితే మనం చిన్న బిడ్డల్లాగా ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలి. అంగీకరించవలసిన అవసరం ఉంది, రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళదే పరలోకం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మొదటిది, అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి.
రెండవది తీసుకునే విషయంలో చిన్న బిడ్డల వంటి క్వాలిటీస్ ని మనం కలిగి ఉండాలి కదా. చిన్న బిడ్డల్లో ఉండే ఒక 3 మేజర్ క్వాలిటీస్ నేను చెప్తా. చిన్న బిడ్డల్లో ఉండే 3 మేజర్ క్వాలిటీస్ ఏంటంటే, ఆ చిన్న బిడ్డల వల్లే మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి సాల్వేషన్ ని మనము తీసుకొని మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. చిల్డ్రన్ రిలే ఆన్ దేర్ పేరెంట్స్ ఫర్ ఎవ్రీ నీడ్. పిల్లలు ఆ ప్రతిదానికి ఎవరి వైపు చూస్తారంటే వాళ్ళ అమ్మ వైపు, నాన్న వైపు చూస్తారు. ముఖ్యంగా అమ్మ వైపు చూస్తారు. ఆకలి అయితే అమ్మ వైపు, ఏదైనా భయం అయితే అమ్మ వైపు, ఏది కావాలన్నా వానికి ఏదైనా డిస్కంఫర్ట్ అయితే అమ్మ వైపు. అంటే రిలే చేస్తారు పేరెంట్స్ ని కదా. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి అమ్మతో పని లేదు, నాన్నతో పని లేదు, నువ్వు సాధ్యమైనంత దూరంగా ఉండు అని చెప్తారు కదా. చిన్న బిడ్డలు మాత్రం పేరెంట్స్ మీద రిలే అవ్వడానికి రిలే అయ్యేవారిగా ఉంటారు. దే లాంగ్ టు స్పెండ్ టైం విత్ దేర్ పేరెంట్స్. ఎవరైనా వేరే వాళ్ళు ఎత్తుకున్నా కూడా మళ్ళా వాళ్ళ అమ్మ నాన్న కనపడగానే మళ్ళా వచ్చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. సో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీంట్లోంచి, చిన్న బిడ్డల్లాగా మన సాల్వేషన్ కోసం మన పరలోకపు తండ్రి మీద మనం అలా రిలై అవ్వాలి. వి నీడ్ టు రిలై ఆన్ గాడ్. వాళ్ళు ప్రతి అవసరత కోసం వాళ్ళ వైపు చూసినట్టుగా మనం కూడా ఆయన మీద రిలే అవ్వాలి. ఆయనే మనకు దిక్కు, ఆయన మీదే మనం ఆధారపడాలి, ఆయనతోనే మన రిలేషన్షిప్, ఆయన ద్వారానే పరలోకం. సో వి నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్. పెద్దోళ్ళం అయిపోవద్దు ఈ విషయంలో ఎంత పెద్దోళ్ళం అయితే ఇంకా అంతగా ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దోళ్ళ ఈ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నట్టుగా మనం పోవద్దు. మన స్పిరిచువల్ గా మనం ఎప్పటికీ చనిపోయేంత వరకు ఆ శిశువులు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో, వాళ్ళ వైపు చూస్తారో, అలా మనం చూసే వారంగా ఉండాలి. ఇది ఒక మంచి క్వాలిటీ పిల్లల్లో కదా, నెంబర్ 1. రెండోది, రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకు ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే, దే ట్రస్ట్ దేర్ పేరెంట్స్ ఇంప్లిసిట్లీ. ట్రస్ట్ కదా. చిన్నపిల్లలకి తమకు మధ్యాహ్నం సాయంత్రం ఆహారం ఎలా అని ఆలోచించరు. చిన్నపిల్లలు తమకు బట్టలు ఎలా అని ఆలోచించరు, ఫుడ్ ఎలా అని ఆలోచించరు, డబ్బులు ఎలా వస్తాయని ఆలోచించరు. తమకు అనారోగ్యం వస్తే ఎలా, కరెంటు బిల్ ఎలా కట్టాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలనే చింత వాళ్ళకు ఉండదు. దే జస్ట్ సింప్లీ లుక్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ విత్ ఏ ఇంప్లిసిట్ ట్రస్ట్ ఆన్ దేర్ పేరెంట్స్ కదా. సో పరలోకం వెళ్ళాలంటే కూడా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం నమ్మాలి దేవుణ్ణే, యేసయ్యనే నమ్మాలి. యేసయ్యను పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా నమ్ముతారో అట్లా మనం యేసయ్యను నమ్మాలి. ఇంకా వేరే మార్గం లేదు మనకి, ఇంకా వేరే దారే లేదు. అయ్యా నీ మీద ఆధారపడుతున్నాం అంతే. చావైనా రేవైనా నువ్వే, పరలోకం తీసుకుపోయినా ఏదైనా నువ్వే. కాబట్టి నీ మీదే ఆధారపడుతున్నాం, నీ మీదే మా నమ్మకం, నువ్వే మా గురి. యేసు ప్రభు దగ్గర వేరే దిక్కు లేదు మనకి. సో అదే విధంగా ఆయన వైపు మనం చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ట్రస్ట్ ఉంచాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంటే యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, హీ నెవర్ లైడ్. ఆయన ఎప్పుడు ఒక అబద్ధం చెప్పలేదు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే పరలోకం అంటే ఆయన ఎన్నడూ ఒక అబద్ధం చెప్పలా కదా. నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళకి నిత్య జీవం అంటే ఆయన ఎన్నడూ అబద్ధం చెప్పలా. హీ నెవర్ బ్రోక్ హిస్ ప్రామిస్ ఆల్సో. ఆయన ఎప్పుడు తన వాగ్దానాన్ని మరి బ్రోక్ చేయలేదు. సో తనను నమ్మిన వారిని నమ్మితే రక్షణ ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడవ విషయం ఏంటంటే, పిల్లల్లాగా తీసుకోవడం అంటే ఏంటంటే హ్యూమిలిటీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హంబ్లీ వీ నీడ్ టు రిసీవ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. చిన్నపిల్లల్లో ఉన్న హంబుల్నెస్ కదా, హంబుల్నెస్ తో వాళ్ళు ఎట్లా మనం వాళ్ళకి ఏదైనా ఇస్తే తీసుకుంటారో, మనం కూడా యేసు ప్రభు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ తీసుకోవాలి. నాకు అవసరం లేదు, నేను తీసుకోను అని ప్రైడ్ ఉన్నవారు పరలోకం చేరలేరు కదా. యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము కదా. అంటే ఒంటెలాగా పెద్దగా ఉంటే సూది బెజ్జంలో దూరం. మనం సూది బెజ్జంలో దూరాలంటే ఒంటెలాగా పెద్దగా ఉండకూడదు, అమీబా లాగా చిన్నగా ఉండాలి. అంటే హ్యూమిలిటీ, తగ్గించుకోవాలి కదా. అంటే చిన్నగా ఉంటే పరలోకం చేరతాం కదా. ఒంటెలు, ఏనుగులు, పులులు, సింహాలు, పహిల్వాన్లు పరలోకం చేరలేరు.
హంబుల్ గా ఉండేవాళ్ళు, మీక్ గా ఉండేవాళ్ళు, తగ్గించుకునేవాళ్ళు. నేను పురుగు వంటి వాడిని, నేను సూక్ష్మ జీవికి కంటే ఘోరం ప్రభా, నేను అమీబా కంటే ఘోరం, అంతకంటే చిన్నవాడిని అన్న వాళ్ళదే పరలోక రాజ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనం రిసీవ్ చేసుకునేటప్పుడు చిన్నబిడ్డల్లాగా అంగీకరించాలి. అంగీకరించే చిన్నబిడ్డలకు ఉండే లక్షణాలు, ఏ విధంగా వాళ్ళు పేరెంట్ మీద రిలే అవుతారో అలా మనం రిలే అవ్వాలి. ఏ విధంగా పేరెంట్స్ ని ట్రస్ట్ చేస్తారో అలా మనం ట్రస్ట్ చేయాలి. ఎంత హ్యూమిలిటీగా, సాధ్యమైనంత హ్యూమిలిటీగా ఉంటారు పిల్లలు కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా హంబుల్ గా ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇంకో విషయం తెలుసా, దేవుడు ఆ చిన్న బిడ్డల వంటి వారిదే పరలోకం అని ఎందుకు అన్నాడో తెలుసా? అంటిల్ అకౌంటబిలిటీ ఏజ్ వచ్చే లోపు, అంటే చిన్న బిడ్డలు మానసిక పరిపక్వత వచ్చేంత వరకు వాళ్ళు చనిపోతే పరలోకం వెళ్ళిపోతారు పిల్లలు కదా. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గ్రేస్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ అది కదా. అంటే రక్షణ పొందాలి అనే అనుభవం వచ్చేంత వరకు కదా. అంటే రక్షణ పొందాలని అకౌంటబిలిటీ ఏజ్ కి వాళ్ళు వచ్చేంత వరకు లోపల చనిపోతే వాళ్ళకి సాల్వేషన్ లేకపోయినా దేవుడు వాళ్ళని తన కృపలో జ్ఞాపకం చేసుకొని పరలోకం తీసుకోబోతాడు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరంటే, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ వాళ్ళకు ఒక బాబు పుడతాడు. నాతాన్ ప్రవక్త వచ్చి వాడు చచ్చిపోతాడని చెప్తాడు. పోతాడని చెప్పినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అన్నం తిండు, స్నానం చేయడు, ఆ రూమ్ లో కూర్చొని బయటికి రాకుండా ఆ చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు దావీదు. చిన్న బిడ్డ చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు సైనికులు, ఆయన సహాయం చేసే వాళ్ళందరూ ఈయనకి ఎట్లా చెప్పాలి ఈ విషయం? చచ్చిపోతాడని తెలిసినప్పుడే ఇంత బాధపడుతున్నాడు, చచ్చిపోయిండని చెప్తే ఇంకా ఏమైపోతాడో, ఈయన ఏమైనా ప్రాణం తీసుకుంటాడేమో, దుఃఖము సహించలేడేమో అని చెప్పి తత్తరబిద్దరు అవుతుంటే దావీదు తెలివైనడు కాబట్టి గమనిస్తాడు. బిడ్డ చచ్చిపోయింది అనే సంగతి మరి తెలుసుకొని హ్యాపీగా లేచిపోయి ఆయన స్నానం చేసి బట్టలు వేసుకొని అన్నం పెట్టండి రా అని అన్నం తింటాడు. అది ఒక సందర్భంలో దావీదు జీవితంలో. ఏమంటాడంటే అక్కడ ఒక మాట, నేను వాడి దగ్గరికి వెళ్తా గానీ వాడు నా దగ్గరికి రాడు కదా అని అంటాడు. ఏంటయ్యా నువ్వు విచిత్రమైన ప్రవర్తన అనేది అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వాడు పరలోకం వెళ్ళిపోయిండు, సో నేను వాడి దగ్గరికి వెళ్తా గానీ వాడు నా దగ్గరికి రాడు కదా అని అంటాడు దావీదు. అది ఒక ఇన్సిడెంట్ దావీదు జీవితం. అదే అబ్షాలోము చనిపోతే, అంటే అబ్షాలోము సొంత కొడుకు తన మీద తిరుగుబాటు చేస్తే అడవిలో పారిపోతాడు, అరణ్యంలోకి. సౌలు తరిమిన పారిపోయినట్టు పారిపోతే దావీదు చుట్టూన్న యోధులు, వాళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు, అంటే యుద్ధ వీరులు, వాళ్ళు అబ్షాలోమును చంపేస్తారు. అరే దావీదు మీదకే వస్తావా అని. చంపితే ఆ విషయము దావీదుకు చెప్తే, దావీదు నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోయింటే బాగుండ్రా అని గట్టిగా ఏడుస్తుంటే, విజయోత్సాహంతో రావాల్సిన వాళ్ళు, అంటే శత్రువును చంపి, అంటే దావీదు శత్రువు కొడుకు పక్కన పెట్టండి, శత్రువును చంపి విజయోత్సవంతో వచ్చేవాడిని పోయి కౌగిలించుకొని దావీదు లోపలికి తీసుకొని రావాల్సిన వాడు ఆడోళ్ళు కూర్చొని ఏడుస్తా ఉంటే యోవాబు వచ్చి అంటాడు, ఏంటయ్యా నువ్వు ఇట్లా ఏడుస్తా ఉన్నావు, ఎందుకు ఇట్లా ఏడుస్తా ఉన్నావు? సిగ్గుతో తలంచుకొని తప్పు చేసిన వాళ్ళలాగా వస్తున్నారు వాళ్ళంతా అని అంటే, దావీదు మాత్రం ఆపకుండా నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని అంటాడు. ఎందుకంటే అబ్షాలోము నరకానికి పోయింది కాబట్టి ఇంకా అబ్షాలోముని ఎప్పుడు చూడు దావీదు తన జీవితంలో. దావీదుకు బెత్షెబాకు పుట్టినవాడు చిన్న పిల్లోడు కాబట్టి పరలోక రాజ్యంలో కలుసుకోబోతున్నాడు, కానీ అబ్షాలోము నరకానికి వెళ్ళిపోతే, దావీదు పరలోకానికి వెళ్ళిపోతే ఇంకా ఎన్నడూ తన కుమారుడిని తాను చూడలేడు దావీదు. అందుకనే ఆ దుఃఖంతో నా కుమారుడు నరకానికి వెళ్ళిపోయిండు, వాడు ఇంకా వాడిని నేను ఎప్పుడు చూడను అని ఓదార్పు వాళ్ళక దావీదు ఏడ్చాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. సో చిన్న బిడ్డల పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన ఇది ఉంది అనే విషయాన్ని ఈరోజు ఈ 3 వచనాల నుంచి మనం నేర్చుకున్నాం కదా. సో చిన్న బిడ్డలను చిన్న చూపు చూడకూడదు. చిన్న బిడ్డల్ని చిన్న బిడ్డలకు యేసు ప్రభుకి మధ్య ఉండడం చాలా డేంజరస్ పొజిషన్. చిన్న బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి తేవాలి. ఇక్కడున్న పేరెంట్స్ అందరూ, వాడు ఎంత చిన్న పిల్లోడైనా
కదా. మనం పిల్లోడిని ఎత్తుకొని మనం మందిరానికి రావాలి. పిల్లోడిని మనకు సమ్మనిచ్చిండు దేవుడు, హుకుం జారీ చేశాడు, లెట్ దెమ్ బ్రింగ్ టు మీ, నా దగ్గరికి తీసుకొని రండి అని అన్నాడు. సో మనం బిడ్డల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు చిన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు, వాళ్ళని ఎంబ్రేస్ చేసుకుంటాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ సాల్వేషన్ లో మన కాంట్రిబ్యూషన్ 0 అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీ నీడ్ టు రిసీవ్ సాల్వేషన్ విత్ ట్రస్ట్, రిలై అండ్ హ్యూమిలిటీ లైక్ లిటిల్ చిల్డ్రన్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించు. Let's pray. Truly I say unto you, whoever does not receive the kingdom of God like a child will not enter it at all. Once the Lord says the same thing, in that occasion the disciples were fighting among themselves, who is the greatest in the kingdom of God. That time the Lord says this, whoever does not receive the kingdom of God like a child will not enter. That means don't worry about what position you will have, worry about whether you will enter it or not. Because this attitude of fighting, this attitude of pride, this attitude of looking down on others, this attitude of wanting leadership will disqualify you from it. Let's pray. Father, we thank you for this time that you've given us, and help us, Lord. We are in so many ways guilty. We may be leading our children with our decisions and what we think is right, instead of leaving them in your hands, seeking your will. Help us, especially as parents, and even those whom we can influence. May we never take them away from your will. May we seek your will. Sometimes it may be an unpopular decision. Sometimes it may look as if we make a loss by taking such decisions, but may we always seek your will, Lord. May we teach our children to honor you. May we teach our children to seek your kingdom first, Lord. You have given us children for this purpose. Help us, Lord. Have mercy upon us. Forgive us for the times we have been blind about what you want us to do. You want our children to achieve, do well, be strong, get good jobs, but we don't teach them many times to carry the Bible and come to your house on time, have a serious relationship with you, make you the number one priority of our lives. Forgive us, Master, as parents, and may we look at pleasing you, Lord, not our achievements, and give our children and ourselves that brokenness to come to you with nothing. Help us to depend on you, make you our strength, make you as the center of our lives. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen.